హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. సో ఇప్పుడు టైం చూద్దాము. సో మనకు టైము 20వ తారీఖు నైట్ 11:43 అవుతుంది టైం. సో మనం గోల్డ్ ట్రేడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్. ఇది గోల్డ్. సో 4 అవర్స్ క్యాండిల్. సో మనకు కొంత ఈ యాక్చువల్లీ ఫారెక్స్లో ఈ అకౌంట్ ద్వారాగా ఇవన్నీ ట్రేడ్ చేసుకోవచ్చు, కానీ మనకు అన్నీ అవసరం లేదు. ఈ గోల్డ్ ఒక్కటి సరిపోతుంది. బిట్ కాయిన్ చేస్తే చేయొచ్చు, ఇథీరియం, క్రూడ్ ఆయిల్, తర్వాత ఈ అమెరికన్ మార్కెట్స్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈజీగా డిపాజిట్ చేసి ఈజీగా విత్డ్రా చేసుకోవడం చాలా ఉంటుంది. ఫస్ట్ డెమోలో ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ లింక్ ద్వారాగా మీరు అకౌంట్ ఓపెన్ చేసేసి దాని ద్వారాగా ఫస్ట్ డెమో అకౌంట్ని ప్రాక్టీస్ చేసేసి కొంత దాని మీద కమాండ్ వచ్చిన తర్వాత రియల్ మనీ 10,000 వేసి దాంతో డైలీ 1,000 అంతే డిసిప్లిన్గా ట్రేడ్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయాలి ఇందులో. సో ఇవన్నీ చేసుకోవచ్చు, ఫారెక్స్ కరెన్సీ డాలర్లోని ఇవన్నీ. సో ఇవన్నీ చేయొచ్చు, కానీ అంత అవసరం లేదు, మనకు ఒకటే ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 1 అవర్ క్యాండిల్లో చూద్దాము. సో ఇది లాజికల్గా నేను ఎలా తీసుకున్నాను అనేది. సో ఇది ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇవి గత 3 డేస్గా సైడ్ వేస్గా ఉంది. తర్వాత ఈరోజు ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ చేసింది. తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ కిందికి వచ్చింది. సో ఇక్కడ సపోర్ట్ ఉంది. సో ఈ సపోర్ట్ దాకా వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని బిగ్ క్యాండిల్ పడ్డది. సో ఇదొక ఈ క్యాండిల్కి దీనికి 50% లైన్ ఇది. సో ఇక్కడ దాకా పక్కాగా వస్తుంది. సో అందుకని నేను ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ అయ్యాను. సో ఈ లైన్ నుండి సో ఈ దాకా వస్తే నేను ఎగ్జిట్ అవుతాను. సో ఇక్కడ ఆల్రెడీ చూపిస్తాను కదా. సో ఇదిగో నా క్యాపిటల్ అయితే ఇంతే క్యాపిటల్. సో అదే గ్రో అవుతూ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఎడ్జ్ చేసుకుంటూ వచ్చాను. సో ఇదిగో సో 31,000 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో ఇంకా కిందికి అయితే వచ్చేదాకా వెయిట్ చేస్తాను. సో చెప్పాను కదా, అదే లాజిక్. సో ఇవన్నీ ఎడ్జ్ చేశాను. సో ఫస్ట్ 1 by 1 దాని ఇక్కడ దాకా ప్రాఫిట్ వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను. ఇంకొక 5 పాయింట్స్ కూడా. ఆల్మోస్ట్ మనకి 24 అవర్స్ ఉంటుంది క్రూడ్ ఆయిల్ ఇది. సో ఫారెక్స్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్ ట్రేడింగ్కి దీనికి అడ్వాంటేజ్ ఏంటి అనేది నేను చెప్తాను. సో ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు ఇది 1 minute క్యాండిల్. సో ఇదేమో 1 అవర్ క్యాండిల్. సో ఇక్కడ మనకి పొజిషన్స్ చూడొచ్చు. సో యాక్చువల్లీ ఇది హెడ్జింగ్ చేసుకుంటున్నాం. సో ఇండియన్ మార్కెట్కి మన ఈ ఫారెక్స్ మార్కెట్లో గోల్డ్ ఒకటి సరిపోతుంది. గోల్డ్, క్రూడ్ ఆయిల్. గోల్డ్ మంచిగా 10,000 తోటి కూడా చేసుకోవచ్చు. సో నేను ఏ విధంగా ఎడ్జ్ చేసుకుంటూ దీని పొజిషన్స్ని తీసుకొచ్చాను అనేది చూపిస్తాను. సో ఇండియన్ మార్కెట్లో కాల్ పుట్ అనేది ఉంటుంది. సో అది అలాగే ఉంచామనుకో టైం డికే అవుతుంది. కానీ ఇక్కడ గోల్డ్ ఫారెక్స్లో చేసుకుంటే టైం డికే ఉండదు. సో సెల్ చేస్తావు, డౌన్ వచ్చిందంటే పైకి వెళ్తుందంటే బై చేస్తావు. సో ఎడ్జ్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఎడ్జ్ చేసుకుంటూ వచ్చాను. సో ఇక్కడ మనకి 26,000 దాకా ప్రాఫిట్ కనబడుతుంది. సో ఇది యాక్చువల్లీ ఇది న్యూ కమర్స్ ఎవరైనా 10,000, 20,000 తోటి చిన్న డైలీ 1,000 అలా చిన్నగా ముందు డెమో అకౌంట్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని గ్రో చేయటం వచ్చిన తర్వాత 10,000 to 20,000 రియల్ మనీ పెట్టేసి చిన్నగా 1,000 ఆ విధంగా చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ పైకి ఎంటర్ అయ్యావు. సో మినిమం క్యాపిటల్ లేదనుకో, ఆపోజిట్లో ఉందనుకో, ఇనిషియల్ క్యాపిటల్ లేకుండా ఉంటే అకౌంట్ బ్లో అయిపోతుంది. అంటే 10,000 ఉన్నాయనుకో, సపోజ్ 10,000 తోటే ట్రేడ్ చేస్తున్నావు. సో పైకి ఎంటర్ అయ్యావు, కానీ మార్కెట్ కిందికి వస్తుంది. సో 10,000 దాకా లాస్ కనబడుతుంది. తర్వాత ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది. సో అలా కాకుండా మనం ఎడ్జ్ చేసామనుకో, సో ఎడ్జ్ చేస్తే మనకి అది ఆ ప్రాఫిట్ అలా బుక్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని మనం ఇంకా అలాగే హోల్డ్ చేసుకొని ఉండొచ్చు. సో గోల్డ్ ఒకటి బెస్ట్గా ఉంది. బిట్ కాయిన్ కూడా చేయొచ్చు. తర్వాత మిగతా అన్నీ కరెన్సీలు, కానీ నేను ఏమి చేయట్లేదు. బిట్ కాయిన్ కూడా చేయట్లేదు, ఓన్లీ గోల్డ్ ఒక్కటే చేసుకుంటున్నాం. గోల్డ్, క్రూడ్ ఆయిల్ మంచి మొమెంటం ఉంటుంది. చేయాల్సిన రూల్స్ ఏంటంటే హ్యూజ్ క్వాంటిటీ తోటి అస్సలు ప్రాక్టీస్ చేయొద్దు. వాల్యూము 0.01 అంటే మనకు మార్జిన్ చాలా ఇస్తున్నాడు. సో 10,000 అంటే 10 times అంటే 20,000 అంటే
4 lakhsతో సమానం. సో అంత ఎడ్జింగ్ అంటే మార్జిన్ ఎక్కువ ఇస్తారు. సో కానీ అంత ఫుల్ అమౌంట్ వాడకుండా మనం ఫస్ట్ స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే వాల్యూము 0.01 తోటే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. 0.01 తోటే కొద్దిగా మనకు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాతనే సో మనం క్వాంటిటీని ఇంక్రీజ్ చేయాలి. 0.01తో ఫస్ట్, తర్వాత 0.02తో. నువ్వు ఎప్పుడైతే 10,000ని 20,000 చేసావో, డబల్ చేసావో, అప్పుడు 0.2 తోటి ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవచ్చు వెంటనే. సో అదొకటి బెస్ట్ అడ్వాంటేజ్ ఉంది. సో ఆ విధంగా చేసుకోవచ్చు. సో ఇక్కడ అకౌంట్ ఉంటుంది. సో డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. సో నేను లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో నాది క్యాపిటల్ మామూలుగా 29,000. దాన్ని ఎడ్జ్ చేసుకుంటూ నేను ఇక్కడ చూడొచ్చు నా క్యాపిటల్ ఎంతో. సో దాన్ని నేను ఎడ్జ్ చేసుకుంటూ క్యాపిటల్ని గ్రో చేసుకుంటూ వెళ్ళాను. సో డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం లాజికల్గా సో ఇప్పుడు 63 అంటే నేను 30,000 క్యాపిటల్ బిలోని నేను డబల్ చేసుకుంటూ వచ్చాను. సో ఇక్కడ చూడొచ్చు మనం 32,000 సో రన్నింగ్ అవుతుంది. సో అది ఆపోజిట్లో వెళ్ళినా కానీ నేను ఎడ్జ్ చేశాను కాబట్టి ఆ ప్రాఫిట్ లాక్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఈరోజు ట్రేడింగ్ జర్నల్ అనేది రాయాలి. డిసిప్లిన్గాను ఉంటున్నా అని రివ్యూ చేస్తా డైలీ, వీక్లీ. బయ్యింగ్ చేయడం 10%, సెల్లింగ్ చేయటం 10%, వెయిటింగ్ చేయడం 80%, సెటప్ వస్తేనే ట్రేడ్ చేయాలనుకోవటం, ఏ స్ట్రాటజీ కోసం వెయిట్ చేస్తున్నా, సో బ్రేక్అవుట్లు ఇస్తే ట్రేడ్ తీసుకుంటా, ఎంత రిస్క్ రివార్డు ఎలా అనేది, 5 EMA స్ట్రాటజీ, సో హ్యామర్ క్యాండిల్ పడితే రివర్స్ ట్రేడ్. సో ఇవన్నీ నేను చెప్తాను. అంటే ఇవన్నీ లాజికల్గా సపోజ్ ఇగో ఇది ఉంది, ఈ విధంగా పైకి వెళ్ళింది. సో 5 EMAని క్రాస్ అయింది. సో ఇక్కడ మనం తీసుకొని మనం స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయొచ్చు. సో అది తర్వాత డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంటు. సో ఆ డిసిప్లిన్ అనేది ఉంటేనే క్యాపిటల్ ప్రిజర్వ్ అవుతుంది. ఫోమో ఎంట్రీ కంగారులో తీసుకోవద్దు, రివెంజ్ ట్రేడ్లోకి వెళ్ళొద్దు, హెడ్జింగ్ చేయాలి. ఎందుకంటే క్యాపిటల్ని ప్రిజర్వ్ చేయాలంటే హెడ్జ్ చేయటం రావాలి. ఫోమోలో ఎంట్రీ తీసుకోవద్దు, రివెంజ్ చేయొద్దు, స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. క్వాంటిటీ అస్సలు పెంచకూడదు, ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో డిసిప్లిన్గా ట్రేడ్ చేయాలి. సో ఫిజికల్ ఎక్సర్సైజ్, సూర్య నమస్కారం, సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ రెగ్యులర్గా చేయాలి. సో డీప్ మెడిటేషన్ ప్రతిరోజు తప్పకుండా చేయాలి. సో ఎడిక్షన్ మోడ్లోకి వెళ్ళకూడదు. సో మనం ఒక్కొక్కసారి ఇది 1 అవర్ది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే గోల్డ్ది. సో ఇది 16వ తారీఖు ఇదే రేంజ్లో ఉంది, 17వ తారీఖు ఇదే రేంజ్లో ఉంది, 18వ తారీఖు ఇదే రేంజ్లో ఉంది. సో టేక్అవుట్ ఇచ్చింది, డౌన్ సైడ్కి వచ్చేసింది. సో ఇక్కడ వాలటాలిటీ కొద్దిగా కనబడ్డది. సో ఇక్కడ ప్రాఫిట్ని ఈ 3 రోజులు సో మనం వెయిట్ చేయడం అనేది రావాలి మనకు. సో అప్పుడే మనం చూసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇది ఒక రేంజ్ నుండి కిందికి బ్రేక్అవుట్ ఇచ్చింది, సపోర్ట్ చేసుకుంది. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే సపోర్టు. సో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో ఈ సపోర్ట్ని సో ఇక్కడ నుండి పైకి వెళ్ళింది, ఇక్కడ నుండి పైకి వెళ్ళింది, ఇక్కడ నుండి పైకి వెళ్ళింది. సో ఆ సపోర్ట్ని తీసుకొని పైకి తీసుకుంది. సో నేను ఇక్కడే ఎంటర్ అయ్యాను కింది సైడ్కి. సో నాకు ఈ ఏరియాలో డౌన్ సైడ్కి ఎంటర్ అయ్యాను. అందులో ముందుగానే ఇక్కడ ఎడ్జ్ చేశాను కొంత. సో నాకు ఈ చిన్న పార్ట్కే నేను ఇప్పుడు 30,000 ప్రాఫిట్ తీస్తున్నాను. ఈ చిన్నది ఇంకా కొద్దిగా మార్కెట్ ఈ లైన్ దాకా వచ్చిందనుకో. సో ఇప్పుడు ఇది బిగ్ క్యాండిల్, సో బులిష్ క్యాండిల్. ఇందులో 50% దాకా రీటెస్ట్ చేసుకొని మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటున్నాను. సో ఇది సాటర్డే సండే ట్రేడింగ్ చేయడానికి కుదరదు. ఇది బిట్కాయిన్ అయితే 24 hours చేయొచ్చు సేమ్ ఇలాగే. దానికి కూడా బిట్కాయిన్కి కూడా సేమ్ వాల్యూమ్ 0.0102 తోటి తీసుకోవటము. సో ప్రాఫిట్, స్టాప్ లాస్ ఇలాంటివి పెట్టుకోవటం. సో ఇలా సేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని గోల్డ్, తర్వాత క్రూడ్ ఆయిల్, బిట్కాయిన్. సో ఇవన్నీ మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. రీటెస్ట్ చేసుకున్న తర్వాత ఈ క్యాండిల్కి 50% రీటెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ ఇటు వెళ్ళొచ్చు. సో సాటర్డే సండే హాలిడే ఉంటుంది. సో మళ్ళీ మండేనే వస్తుంది. మండే మార్కెట్ మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేసేసి ఇటు పైకి వెళ్ళి సో ఇక్కడ కన్సల్టేషన్ చేసుకుని బ్రేక్అవుట్ ఇచ్చి సో ఇటు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో టైం డికే ఉండదు. సో మనం అమెరికన్ మార్కెట్స్ని కూడా ఇందులో ట్రేడ్ చేయొచ్చు. సో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో అది ఫ్రెండ్స్. సో దయచేసి ఈ పెద్ద ప్రాఫిట్ని చూసేసి టెంప్ట్ అవ్వకూడదు.
సో మనం దీనికి చాలా ప్రాక్టీస్ చేయాలి. సో 10,000 తోటే ఎక్కువ క్యాపిటల్ పెట్టకుండా ఉండటం బెటరు. సో అకౌంట్ బ్లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇందులో. సో మనకు తెలియకుండానే మనము ఒక గ్రీడీనెస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అది ఫ్రెండ్, లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో ఎవరైతే ఫారెక్స్ కాకుండా ఓన్లీ గోల్డ్ ఒకటి చేసుకుంటే సో మీరు రిలాక్స్డ్గా చేసుకోవచ్చు. సో ఎడ్జ్ చేసుకోవచ్చు, టైం డికే ఉండదు. మనకి ఎప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఆ టైంలో మనం ట్రేడ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ అవకాశం. సో నైటు 11:53. సో అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సో ఇది 1 మినిట్ క్యాండిల్లో. సో ఈ విధంగా మనము ఫారెక్స్లో ట్రేడ్ చేస్తే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందుకని నేను ఇండియన్ మార్కెట్ని ట్రేడ్ చేయడం అనేది ఆపేశాను. సో అది ఓన్లీ జాబ్ చేసే వాళ్ళకు, నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు అస్సలు టైం అనేది సెట్ కావదు. సో అందులోని టైం డికే అవుతుంది, క్యాపిటల్ ఎక్కువ అవసరం ఫ్యూచర్స్లో. ఆప్షన్స్లో చేయాలనుకుంటే ఆ టైంలోనే చేయాలి. అందులో మ్యానిపులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇందులోనైతే మ్యానిపులేషన్స్ అంతగా ఉండవు. సో అది ఫ్రెండ్స్. సో నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. సో ట్రేడింగ్ జర్నల్ అయితే పక్కాగా ప్రతిరోజు రాయాలి. సో అది ఫ్రెండ్స్.